నా కుటుంబంలో నా మేనల్లుడికి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. ఆధార్ కార్డు లేదండి. ఎక్కడికెళ్ళినా ఆధార్ కార్డులు అడుగుతున్నారండి. మాకు ఆధార్ కార్డు లేదండి. గ్రూపులు అడుగుతున్నారు. గ్రూపులు లేవండి. మరి బిడ్డలు పెట్టుకుని ప్రతి ఊరు తిరిగి నా తమ్ముడు పెంచుకుంటమే చూశాడు కానీ ఆధార్ కార్డు సంపాదించుకోలేదండి. అందుకని తమరి పాదాలు పట్టుకుని అడుగుతున్నామండి. ఆ అనాథ కుటుంబానికి మార్గం తెలుపుతారని, మీరు తయారు చూపిస్తారని చాలా కుటుంబాలు ఆదుకున్నారు. చాలా చాలా మందికి మీరు ఆదరించారండి. మా దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి బాబు. ఇప్పుడు చిన్న బిడ్డడు, ఆ బిడ్డడే కష్టపడి ఆ తండ్రిని పెంచుతున్నాడండి. ఇప్పుడు ఆ కుర్రోడు కూడా పెంచే అవకాశం లేదండి. మరి తమరు మీరు ఆదరణ కల్పిస్తారని మేము మీ పాదాలు బట్టి వేడుకుంటున్నామండి. పవన్ కళ్యాణం గారని బాబు లంక సూర్యునండి అయ్యా. పవన్ కళ్యాణం గారు నా కుమారుడిగా మిమ్మల్ని పేదాయిపడి అడుక్కుంటున్నానండి. నా మేనల్లుడికి ఏ ఆధారం లేదండి అయ్యా. నా మేనల్లుడికి రక్షణ కల్పించి, ఆదరణ కల్పించి, ఆధార్ కార్డు ఇచ్చేలాగా మీరు ఆదుకోండి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు బాబు. ఎంతోమందికి పేరు వెళ్ళారు. ఎంతోమందికి వయసు అయిపోయాలు చేస్తున్నారు. ప్రాణాపాయాల్లో బతికెళ్తున్నారు. నా మేనల్లుని కూడా బతికించి, నా మేనల్లుని కూడా సాయం చేయమని నా కుమారుడిగా ఉన్న పవన్ కళ్యాణం గారిని వేడుకుంటున్నానండి. నేను ఆ పేషెంట్ ఇప్పుడు అద్దెకుంటున్నాడండి. గుడారం కూడా లేదండి అయ్యా. ఎంతకాలం బట్టి ఆ తండ్రి కొడుకు అప్పజెల్లిలాగా అద్దె కొంపలంటే తిరిగారండి అయ్యా. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మారేం గుడి వీధిలో అద్దెకుంటున్నామండి అయ్యా. మీరు సహకరిస్తారని, మీరు సాయం చేస్తారని మీ పాదాలు బట్టి నా కుమారుడిగా, నా కొడుకుగా నేను వేడుకుంటున్నాను బాబు. మీ పాదాలు బట్టి బతిలాడుకుంటున్నానండి. మాకు సహకరిస్తారని, నా మేనల్ని బతికిస్తారని, నా మేనల్నికి వయసు అయిపోయి కూడా చేస్తారని నేను ఆశతో నా వయసులో మీ పాదాలు బట్టి బతిలాడుకుని అడుగుతున్నాను అయ్యగారు. నా పేరు బొంగ కుమారి అండి. మాది పిఠాపురం ఇంద్రనగర్ కాలనీ అండి. మరి మిరపకాయల వీధి నుంచి మాట్లాడుతున్నానండి నేను. మరి మా తమ్ముడు గారు ఆరోగ్య విషయం కోసం మేము కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. మరి అక్కడ 2 కిడ్నీలు కొంచెం పాడైనవి అని చెప్పారండి. ఆధార్ కార్డు లేని విషయం వలన వైద్యం ఆపగలుగుతున్నారండి. మరి ఎంతోమందికి మరి ఆరోగ్య విషయంలో సాయం చేస్తున్నారండి. మరి నిరుపేదలమైన మాకు పవన్ కళ్యాణ్ సార్ గారు సహాయం చేయాలని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నామండి. ఆధార్ కార్డు లేదండి. మరి సొంత ఇల్లు కూడా లేదండి. అద్దెల్లో ఉన్నామండి. మరి ఇల్లు కూడా ఖాళీ చేసామంటున్నారండి. ఆరోగ్యం మొత్తం బాగోలేదని మరి అది గుర్తించుకుని మాకు ఎక్కడో దిక్కు చిన్న గుడారం ఏర్పరచమని అడుగుతున్నామండి.